మిగిలిన అన్నాన్ని ఇలా మిక్సీలో వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను, ఈవినింగ్ స్నాక్స్కి గాను చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇక్కడ వచ్చేసి మిగిలిన అన్నం అయితే వేసుకుంటున్నాను. నాకు వచ్చేసి నైట్ మిగిలింది, మీరు ఫ్రెష్ అన్నమైనా వేసుకోవచ్చు. 2 కప్పుల అన్నాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 కప్పుల అన్నాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇందులోకే కప్పు కంటే కొంచెం తక్కువ పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా పెరుగు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అన్నము పెరుగు 2 కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నదంతా కూడాను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి అంతా కూడాను. చూసారు కదా ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసారు కదా, మీకు అవసరం అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకొని అయినా మెత్తగా పట్టేసుకోవచ్చు. ఇలా పట్టేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఏ కప్పుతో అన్నం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు. గోధుమ అయితే హెల్తీ కదా గోధుమ పిండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి ప్లేస్లో బియ్యం పిండి లేకపోతే మీరు మొత్తం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇలా 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము అంతా కూడాను. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇవి కూడా వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, ఇలా వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం. ముందుగా నీళ్ళేమి వేసుకోకుండా అంతా కూడాను కలిపేసుకోవాలి. చేత్తో మనకు నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చేత్తో ఈ విధంగా. ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసుకుందాము. కొంచెం గట్టిగా ఉంది కదా, నీళ్ళు ప్లేస్లో మీరు పెరుగైనా వేసుకోవచ్చు. ఇంకా ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది కొన్ని వేసుకొని బాగా మనకు బోండాలకి ఏ విధంగా ఉంటుందో బ్యాటర్ అలా కలిపేసుకోవాలి అంతా కూడాను. ఇలా చేత్తో బాగా కలుపుకుంటే బాగా కలిసిపోతుంది. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా ఇంకా కలిపేసుకున్న తర్వాత ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు. ఇంకా మనం వెంటనే బోండాలు అనేది వేసేసుకోవడమే. చూసారు కదా ఈ విధంగా ఉండేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఇలా చిన్న చిన్నగా బోండాలు అయితే వేసేసుకోవడమే. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని అయితే పడతాయో ఇంకా అన్నీ వేసుకునేటప్పుడు ఒకటి కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసుకున్నాక అన్నీ ఇంకొకేసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇలా ఎన్ని అయితే అవుతాయో ఇంకా అన్నీ వేసుకోవాలి. ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ ఈ విధంగా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా కలర్ వచ్చేలాగా ఇలా వెంటనే కదపకుండా ఇంకా మనకు కొంచెం 1 నిమిషం పాటు బాగా కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ అయితే 2 వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఇవంతకి ఇవి లేస్తాయన్నమాట. అప్పుడు 2 వైపులా తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా బాగా తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి.
ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, ఈ కలర్ ఉండాలి. ఇలా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా అన్నీ కూడాను ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా అన్నీ కూడా తీసేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. మనకి నూనె కూడా అస్సలు ఎక్కువ పీల్చదు. ఇలా ఇంకా మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ఇంకా మిగతావి కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అవి కూడా ఇంకా మనకి ఎన్ని అయితే పడతాయో అన్నీ ఈ విధంగా వేసేసుకొని ఇంకా అన్నీ వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇలా వెంటనే కదపకుండా ఒక సైడు బాగా కొంచెం కాలిన తర్వాత ఇంకా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇలా ఇంకా రెండు వైపులా బాగా తిప్పేసుకుంటూ కాల్చుకోవడమే అన్నీ కూడాను. ఇలా ఇంకా ఈ విధంగా అన్నీ బాగా కాలిన తర్వాత బోండాలన్నీ కూడా తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన అన్నంతో బోండాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము. ఎంతో టేస్టీగా ఉండే బోండాలు అయితే రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము. మిగిలిన అన్నంతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, పైన క్రిస్పీగా మనకి చట్నీతో కానీ లేదా ఒట్టివి కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు ఈ రెసిపీ. అన్నం మిగిలితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా కాలిందో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే బోండాలు మిగిలిన అన్నంతో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.